అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం విజయవాడకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉండవెల్లి గుహలు అనేటువంటి ఇది చారిత్రాత్మకమైనటువంటి కట్టడం. ఇక్కడ శిల్ప సంపద అద్భుతంగా ఉన్నది. ఇది 3 అంతస్తులు కలిగినటువంటి ఒక కొండను 3 అంతస్తులుగా తొలిచి నిర్మించారు. ఇక్కడ శిల్ప కళా సంపద చాలా బాగుంటుంది. మనం అందరం ఒకసారి ఈ ఉండవెల్లి కేవ్స్ ని దర్శించి వద్దాం రండి. ఇక్కడ శిలాశాసనాలు, దీని యొక్క చరిత్ర అంతా మీకు వీడియో తీశాను. అందులో స్క్రీన్ షాట్ తీసుకుని చదువుకోండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇదేనండి ఉండవెల్లి కేవ్స్. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇది మొదటి అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు, మొత్తం 3 అంతస్తులు కలిగి ఉన్నదండి. ఇది ఒక కొండను ఒక బిల్డింగ్లా తొలచడం చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లోపల 40 అడుగుల అనంత పద్మనాభ స్వామి విగ్రహం కూడా ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది. రండి, లోనికి వెళ్ళి చూద్దాం. ఒక కొండని బిల్డింగ్ లాగా తయారు చేయడం చాలా అద్భుతం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ కొంతమంది కాపురాలు కూడా ఉండొచ్చు. ఇవి గదులు గదులుగా చెక్కారు. ఇదిగోండి, ఇక్కడ దాదాపు 3 కాపురాలు, 3 ఫ్యామిలీస్ ఉండొచ్చు. ఇవి ఉండడానికి అనుకూలంగా ఉన్నట్టుగా ఉన్నాయి. ఇదివరకు పూర్వకాలం మనుషులు ఉండేటువంటి వారు అనుకుంటా. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఒక కొండని అలా చెక్కేశారు. అది ఒక అలమరలాగా ఇక్కడ పడుకోవడానికి వీలుగా ఉండేలాగా చక్కగా చెక్కారు. పూర్వకాలం మరి మనుషులు ఇక్కడ ఉండేవారేమో తెలీదు. క్రీస్తు శకము 6-7 శతాబ్దంలో నిర్మితమైందని చెప్తున్నారు. ఇదొక గుహ అండి. చూడండి, అన్నీ కూడా ఒకే మాదిరిగా ఉన్నాయి. లోనికి చూద్దాం. గబ్బిలాలు ఉన్నాయండి, చాలా ఎక్కువగా వేలాడుతున్నాయి. మీకు కనపడుతున్నాయి చూడండి. అదిగోండి, అన్ని గబ్బిలాలే. చాలా జాగ్రత్తగా ఉండాలి గబ్బిలాలు ఉన్న చోట. అదిగోండి, బయటకు వచ్చేస్తుంది. గుహలు అయితే చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది ఫస్ట్ ఫ్లోరు. మనం సెకండ్ ఫ్లోర్కి వెళదాం రండి. మెట్లు కనబడుతున్నాయి కదా, అవి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేటువంటి మెట్లు. ఆ మెట్లు ఎక్కి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి మనం. ఇదండి సెకండ్ ఫ్లోరు. సెకండ్ ఫ్లోర్ అయితే ఇలా చెక్కారండి. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఆ చివర చూడండి, ఏనుగు బొమ్మల్లాగా చెక్కారు. ఇవి కూడా గదులు గదుల్లాగా చెక్కారండి. చూడండి, చాలా అద్భుతంగా ఉంది.
చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇదిగోండి ఇక్కడ ఏనుగులాగా చెక్కారు, చాలా అద్భుతంగా ఉంది కదా. ఆ ప్రక్కనే రోడ్డు ఉందండి, ఆ పక్కన పంట పొలాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా చెక్కారు. ఇవన్నీ కొంచెం శిథిలావస్థకు చేరుకున్నాయి. చూడండి ఈ విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా కూడా సెకండ్ స్టేర్, 2వ అంతస్తు అండి ఇది. ఇక్కడ కూడా ఒక 5-6 కుటుంబాల కాపురం ఉండొచ్చు అన్నట్టుంది ఆ రోజుల్లోనే. ఇదిగోండి ఇది వరండా లాగా చెక్కారు. ఇది మీరు చూసుకోవచ్చు. చూడండి ఎంత విశాలమైనటువంటి ప్రదేశము. పైన అంతా కొండరాయండి, కొండని చెక్కేశారు. ఇక్కడ డిజైన్స్ కూడా వేశారు, చాలా అద్భుతంగా ఉంది కదా. ఇదేదో ఒక విగ్రహాన్ని చెక్కారు కొండలోనే, చాలా అద్భుతంగా ఉంది. ఇది ఉండవెల్లి గుహలు విజయవాడకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు ఎప్పుడైనా ఇటు వచ్చినట్లయితే ఒక విజిట్ చేయొచ్చు. సొంత వెహికల్ ఉంటే మంచిది, కొంచెం దారి అటు ఇటుగా రిస్క్గా ఉంటుంది. 2-3 ఆటోలు మారి రావాల్సి వచ్చి ఉంటుంది. చూడండి ఏవో విగ్రహాలు ఇక్కడ చక్కగా ఉన్నాయి. అదిగోండి విఘ్నేశ్వర స్వామి విగ్రహం. జై విఘ్నేశ్వరాయ నమః, వక్రతుండాయ నమః, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చిన్న లైట్ అయితే పెట్టారు వినాయకుడు బాగా కనబడటానికి, చాలా అద్భుతంగా ఉంది కదా. ఇదిగోండి ఇలా బయటికి వెళ్ళిపోవచ్చు. ఇదేనండి సెకండ్ ఫ్లోర్. ఇంతటితో సెకండ్ ఫ్లోర్ ముగిసింది. 3rd ఫ్లోర్కి మనం వెళ్ళాలంటే ఇక్కడ మెట్లు ఉన్నాయండి, 3rd ఫ్లోర్కి వెళ్ళొచ్చు. ఇది 3వ అంతస్తు అండి. ఇది కూడా చాలా విశాలంగా ఉంది, 3వ అంతస్తు. పైకి కూడా మెట్లు ఉన్నాయి కానీ ఎలా లేదండి, తాళ్ళు కట్టేశారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వీళ్ళు ఎవరో ఋషీశ్వరులు విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు, మహర్షులు తపస్సు చేసుకుంటున్నట్టుగా. ఇవి సిమెంట్తో కట్టారంటే ఈ మధ్య కట్టినట్టు ఉన్నాయి. ఇవి పురాతనమైనటువంటివి కావు. ఈ గుహ మట్టుకు కొండని తొలిచి ఇలా అంతస్తులుగా నిర్మించారు, 3 అంతస్తులుగా నిర్మించారు. ఉండవల్లి కేవ్స్ అంటారు. దీనికి ఎంట్రన్స్ టికెట్ 25 రూపాయలండి. 25 రూపాయలు పోయినా పర్లేదు, బాగుంది, చాలా అద్భుతంగా ఉందండి. చూడండి ఈ లోపల అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉన్నది. మనం ఇప్పుడు వెళ్ళి దర్శించుకుందాం. తిరువనంతపురంలో ఎలా స్వామివారు ఉంటారో అలాగే ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి అండి. చూడండి ఇది గుహలాగా ఉంటుంది. అనంత పద్మనాభ స్వామి ఇదిగోండి పాదాలు. చూడండి ఇక్కడ కొండకి అలాగే చెక్కేశారండి. ఆ కొండలో ఉన్నటువంటి రాయిని అనంత పద్మనాభ స్వామిగా చెక్కడం అనేది అదృష్టం. చూడండి ఎంత శిల్పకళ నైపుణ్యం ఉన్నదో. పైన కూడా దేవతా విగ్రహాలు చెక్కి ఉన్నారు. చూడండి అనంత పద్మనాభ స్వామి ఎంత అందంగా ఉన్నారు. ముఖం చాలా అందంగా ఉంది. పైన నాగపడగలు కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఎవరో దీపారాధన చేశారు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే. ఇది అనంత పద్మనాభ స్వామి విగ్రహం అండి. ఇవి పాదాలు. చూడండి ఇది 40 అడుగులు పొడవు కలిగినటువంటి విగ్రహం. చాలా అద్భుతంగా చెక్కారు. చూడండి ఎంత బాగుందో.
తిరువనంతపురంలో ఉన్నటువంటి ప్రతిమ అంత గొప్పగా ఉందండి. అనంత పద్మనాభ స్వామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. చూడండి, పైన వాసుదేవుని కూడా చెక్కారు. 1000 శిరస్సులతో కాపాడుతున్నటువంటి నారాయణ స్వామి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ అభయహస్తాన్ని చెక్కారు. అలాగే ఈ ప్రక్కన బ్రహ్మదేవుని యొక్క విగ్రహాన్ని చెక్కారు. పద్మకమలంలో బ్రహ్మదేవుడు ఉన్నట్లుగా. చూడండి, ప్రక్కన దేవతామూర్తులు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొండ గుహలోనే అలా చెక్కడం అనేటువంటిది విశేషం. ఇవి చూడండి, ద్వారపాలకులు జయ విజయులు అనుకుంటా. చాలా అద్భుతంగా చెక్కారు కదా. ఇది బ్రహ్మదేవుడు అండి. చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని. చాలా బాగుంది. ఇక్కడ ఒక ఋషీశ్వరుడి విగ్రహం కూడా ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. చూడండి, పాదాల నుంచి అలా చివరి వరకు పద్మనాభ స్వామిని చూడండి ఎంత అందంగా ఉందో. ఓం నమో భగవతే వాసుదేవాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఇటువైపు వెళితే ఇంకొక గుహ ఒకటి ఉందట. రండి, అది కూడా చూద్దాం. ఈ కొండ పక్క నుంచి నడుస్తుంటే ఒక రకమైన అనుభూతి బాగుంది. ఇది ప్రక్క నుంచి ఒక దారిలో కట్టారు. ఇక్కడ ఒక చిన్న గుహ ఉంది. ఆ గుహ చూసుకొని ఇంకా వెళ్ళిపోవచ్చు. అంతేనండి, ఉండవెల్లి కేవ్స్. వాతావరణం చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది, చల్లగా ఉంది. చూడండి, చాలా బాగుంది కదా కొండ. కొండ మటుకు చాలా బాగుందండి. విజయవాడ వస్తే తప్పనిసరిగా చూడండి, చాలా బాగుంది. ఇక్కడ ఒక గుహ ఉంది. ఇది కూడా ఒక కాపురం ఉండడానికి సరిపడగా ఉంది. మరి ఆ రోజు నాడు రాజులు వీటిని ఎందుకు తయారు చేశారో ఏమో తెలియదు, కానీ ఇవి చాలా పురాతనమైనవి. 6-7 శతాబ్దంలోని అని చెప్తున్నారు. చాలా బాగున్నాయండి. విజయవాడ వస్తే మటుకు తప్పనిసరిగా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి ఉండవెల్లి కేవ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది విజయవాడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎన్నో కష్టపడి తీసాము. ఒక లైక్ ఇవ్వండి చాలు. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.